శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ షష్ఠి గురువారం. ఈరోజు రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:27 వరకు ఉంది. తదుపరి మృగశిర. ఈరోజు ఏప్రిల్ 3, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:02 10:50 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 3:43 వరకు ఉంది. వజ్రం సాయంత్రం 5:47 7:17 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి రోహిణి, మృగశిర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నారో మనం పరిశీలించినట్టయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి రోహిణి, మృగశిర అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అయితే ఈరోజు షష్ఠి గురువారం, ఇది దగ్ధయోగం. అందువలన వీలైనంత వరకు కూడా ప్రయాణాలని వాయిదా చేసుకోవడం మంచిది. అయితే ఈ షష్ఠి గురువారం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం కాంబినేషన్లో ఆ పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకించినట్టయితే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తీరనటువంటి బాకీ తీరేటువంటి అవకాశం ఉంటుంది. రానటువంటి ఆదాయం అంటే అప్పు ఇచ్చినటువంటి సొమ్ము తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా మనకి లభిస్తుంది. అందువలన మన మిత్రులందరూ కూడా ఆ పరమేశ్వరుని చెరుకు రసంతో అభిషేకించి సర్వశుభాలు పొందాలని కోరుకుంటూ, అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడి.